మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ తర్వాత ఏ సినిమా తీస్తారు అనే ఎక్స్పెక్టేషన్స్తో మన ముందుకు వచ్చిన గేమ్ చేంజర్ హ్యూజ్ ఫ్లాప్గా మారింది. అటువంటి గేమ్ చేంజర్ తర్వాత మళ్ళీ ఒక రూరల్ మాస్ బ్యాక్డ్రాప్లో రంగస్థలం లాంటి మంచి వైబ్స్ ఇచ్చే ఏ సినిమా తీస్తారు, మళ్ళీ రామ్ చరణ్ గారి దగ్గర నుంచి ఎటువంటి సినిమా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి సమాధానంగా నిలిచే పెద్ది అనే సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు. డైరెక్టెడ్ బై బుచ్చిబాబు సనా అండ్ ప్రొడ్యూస్డ్ బై వెంకట్ సతీష్ కిలారు అండ్ మైత్రి మూవీ ప్రొడక్షన్. సో ఇటువంటి సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్తో ఈ సినిమా జూన్ 4న మన ముందుకి వచ్చేసింది. అండ్ దాంతోపాటు జూన్ 3వ తారీఖు 7 నుంచి ప్రీమియర్స్ అయితే వేయడం జరిగింది. ప్రీమియర్స్ నుంచి వచ్చిన టాక్ ప్రకారం సినిమా మంచి ఎమోషనల్ నోట్లో ముందుకు వెళ్ళిందని చెప్పచ్చు. దాంతోపాటు సినిమా యొక్క పబ్లిక్ టాక్ అనేది నెమ్మదిగా పాజిటివ్ నుంచి డీసెంట్ టాక్ అయితే రావడం జరిగింది. ఈవెన్ డివైడ్ టాక్ కూడా మనం చెవి చూసామని చెప్పచ్చు. సో ఇటువంటి పెద్ద సినిమా యొక్క డే 1 ఫస్ట్ అంటే మొదటి రోజు కలెక్షన్స్ ఎంత వచ్చాయి, బాక్స్ ఆఫీస్ వైజ్ ఎలా సపోర్ట్ చేసింది, బాక్స్ ఆఫీస్ వైజ్ ఇది ఎంత దూరం వెళ్ళబోతోంది అనేది మనకి ఈ యొక్క డే 1 రిపోర్ట్ ద్వారా కొంచెం అంచనాలను అయితే మనం చెవి చూడొచ్చు అని చెప్పచ్చు. సో ఈ యొక్క డే 1 రిపోర్ట్ వచ్చేసి 135.28 కోట్లు డే 1 నమోదు చేసుకోవడం జరిగింది ఈ యొక్క పెద్ద సినిమా. సో రామ్ చరణ్ గారికి ఆల్రెడీ గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ పడిన తర్వాత కూడా డే 1 100 కోట్ల ప్లస్ గ్రాస్తో ఈ సినిమా మన ముందుకి వచ్చి ఆకట్టుకోవడం అనేది పెద్ద విశేషంగా చెప్పుకోవచ్చు. బట్ కొన్ని మిస్టేక్స్ ఉండటం వల్ల సినిమాలో ఇంకొంచెం కంటెంట్ బాగుంటే సినిమా యొక్క కలెక్షన్స్ ఇంకా బాగుండేవి అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈవెన్ రాజాసాబ్ని కూడా ఏదైతే ప్రభాస్ గారి సంక్రాంతి సినిమా ఏదైతే ఉందో హ్యూజ్ డిజాస్టర్గా మారిన సినిమా, ఆ సినిమాని కూడా కొన్ని ఏరియాల్లో పెద్ద అయితే కొట్టలేకపోయింది. అండ్ హ్యూజ్ ఇది కూడా మంచి రిసెప్షన్తో వచ్చిన సినిమా, మంచి పాజిటివ్ టాక్తో ఈ సినిమా ముందుకు వెళ్తున్నా సరే రామ్ చరణ్ గారి పెద్ది ప్రభాస్ గారి రాజాసాబ్ని కొన్ని ఏరియాస్లో కొట్టలేదు. అండ్ ఎన్టీఆర్ గారి దేవరాని కూడా ఇది బీట్ చేయలేదనే వార్తలు కూడా మనం వింటూనే వస్తున్నాము ఇప్పుడు ప్రెజెంట్ అయితే. అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క పెద్ది అనే సినిమా 135 కోట్లు, ఏదైతే గేమ్ చేంజర్ 185 కోట్లు అని వేసుకున్నారో ఒక ఫేక్ పోస్టర్, ఆ పోస్టర్ని బీట్ చేస్తూ ఒరిజినల్ కలెక్షన్స్ని ఈ యొక్క మూవీ టీం అయితే మన ముందుకి తీసుకొచ్చిందని చెప్పచ్చు. సో ఈ యొక్క పెద్ద సినిమా ఎంతవరకు అందరినీ ఆకట్టుకుంటుంది, ఎంతవరకు అందరినీ ముందుకు తీసుకెళ్తుంది అనేది ప్రతి ఒక్కరికి ఇంకా అంచనాలని పెంచేస్తున్నాయి. అంత హై ఎమోషనల్ నోట్లో ఉన్న సినిమాని సండే వరకే చూస్తారా లేదా ఫుల్ రన్లో కూడా ఈ సినిమా 350 కోట్లు లేదా దేవరాని లేదా సలార్ని కొట్టే ఛాన్సెస్ ఉన్నాయా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ ప్రతి ఒక్కరిని ఇప్పటికీ వెంటాడుతున్నాయి, వేధిస్తున్నాయి. సో నా అంచనాల ప్రకారం ఇది దేవరాని కూడా కొట్టలేదు, 350 కోట్లతోనే ఈ సినిమా యొక్క ఫుల్ రన్ అనేది కంప్లీట్ అయిపోతుందనే ఒక అంచనాలు అయితే నేనైతే చెవి చూస్తున్నాను. సో ఈ యొక్క పెద్ద సినిమా ఎంత దూరం వెళ్ళబోతోంది, ఎంత దూరం ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అనేది మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క అంచనాలు ఎంతవరకు ఉన్నాయి అనేది ఖచ్చితంగా కిందైతే కమెంట్ చేయండి. ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం సినిమా యొక్క కలెక్షన్స్ 135 కోట్లు, ఇది ఎంత దూరం రీచ్ అవుతుందో మీ యొక్క అంచనాలు ఖచ్చితంగా కిందైతే కమెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. Bye.